2000 సంవత్సరాల క్రితం మిడిల్ ఈస్ట్ సుదూర ప్రాంతంలో ఒక వార్తతో ఒక మనిషి జన్మించాడు. ఆ వార్త ఏం చెప్తుంది అంటే, ఈ ప్రపంచంలో జరిగే సంఘటనలు అలానే ప్రతి జీవి యొక్క గమనాన్ని తెలియజెప్తుంది. క్రిస్టియానిటీ అనేది మోనోథీస్టిక్ రిలీజియన్, అంటే ఒక దేవుడిని మాత్రమే కొలిచే మతం. ఈ క్రైస్తవ మతం అనుసరించే వాళ్ళు జీసస్ క్రైస్ట్ని సర్వశక్తిమంతుడు, అతనే విశ్వాన్ని పుట్టించాడు, అతను లేనిది ఈ ప్రపంచం లేదు, అలానే ఈయనని కొలిచిన వాళ్ళు చనిపోయిన తర్వాత ఈయన దగ్గరికి వెళ్తారు అని ఇలా ఎన్నో గట్టిగా నమ్ముతారు. ఈ క్రిస్టియన్ మతం 2000 సంవత్సరముల క్రితం మిడిల్ ఈస్ట్ యొక్క జూడియా సుదూర ప్రాంతంలో పుట్టింది. జుడాయిజం కాలంలో ఇది ఒక విస్తృతమైన మతం. ఈ మతానికి ఆ కాలంలో చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉండేవారు. ఈ క్రైస్తవ మతానికి బైబిల్ ఒక పరిశుద్ధ గ్రంథం. ఈ బైబిల్ క్రిస్టియానిటీ గురించి వెల్లడించేటటువంటి 4 గ్రంథాలలో ఇది ఒకటి. ఈ 4 గ్రంథాలని గాస్పెల్ అంటారు. ఈ గాస్పెల్ ఏమి వివరిస్తుందంటే, జీసస్ క్రైస్ట్ బీసీ యొక్క మొదటి దశాబ్దంలో పుట్టాడని, ఇతని తండ్రి పేరు జోసెఫ్, తల్లి పేరు మేరీ అని వివరిస్తుంది. ఈ జీసస్ క్రైస్ట్ యొక్క పుట్టుక ఎంతో యాదృచ్ఛికమని, ఇతను ఎటువంటి లోపాలు లేకుండా పుట్టాడని, ఇతని దేవుని వల్ల పుట్టాడు, అందుకే ఇతని దేవునికి ప్రతీక అని వివరిస్తుంది. యాదృచ్ఛికం ఏమిటంటే, ఈ జీసస్ క్రైస్ట్ అతని యొక్క 30 సంవత్సరాల వయసులో కార్పెంటర్ మరియు బిల్డింగ్ పనిలో శిక్షణ పొందాడట. ఇతను గతం యొక్క క్షమాపణ, ధర్మాన్ని సాధించడానికి కీలకమైనదని చెప్పేవారంట. ఆ కాలంలో జాయిష్ మత ప్రచార బోధకులు మరియు రోమన్ రాజులు ఈ జీసస్ క్రైస్ట్ ఒక ఆందోళనకారుడని ఇతన్ని అరెస్టు చేసి బాధింపజేశారు. అలానే ఇతను మేకులతో శరీర భాగాలను గాయపరిచారు. తరువాత ఒక సిలువకు బంధించారు. అలానే ఈయన కాలం చేశారు. ఈ గాస్పల్స్ ప్రకారం ఈ కథ ఈయన చావుతో ముగియలేదు. ఈయన తండ్రి అయినటువంటి దేవుని వల్ల ఈయన చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మించాడని చెప్పుకొస్తుంది. జీసస్ క్రైస్ట్ యొక్క బోధనను పాల్ అనే వ్యక్తి మతంగా చెప్పుకొచ్చాడు. ఈ పాల్ జీసస్ క్రైస్ట్ని ఒక దేవుడని, ఈ లోకం కోసం ఈయన యొక్క బోధనలు తెలియజేయడానికే మనిషిలా పుట్టాడని విశ్వసించాడు. ఈ పాల్ యొక్క చర్యలు క్రైస్తవులను ఒక రహస్య యూదు శాఖ నుండి తెలిసిన ప్రపంచమంతట చారువైన ఆరాధకుల సమాజానికి దారితీశాయి. ఆ తర్వాత 2 దశాబ్దాలలో క్రైస్తవ మతం అపూర్వమైన ప్రయాణంలో సాగింది. ఈ గాస్పల్స్ వంటి గ్రంథాలు సేకరించి క్రైస్తవ మతం పవిత్ర గ్రంథాలుగా అనువదించబడ్డాయి. బైబిల్, క్రైస్తవ విశ్వాసం అనేక శాఖలుగా విభజించబడ్డాయి మరియు 7 ఖండాలలోని అనుచరులచే ఆచరింపబడుతుంది. మరియు యేసుక్రీస్తు అనుచరుల సంఖ్య మరో 2 బిలియన్లకు పెరిగే ప్రపంచంలోనే పెద్ద మతంగా పెరిగింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియన్ల మంది అనుచరుల ఆధ్యాత్మిక అవసరాలు మరియు కోరికల ప్రకారం మతపరమైన ఆచారాలు, సాంప్రదాయాలుగా మారాయి. ఆ 2000 సంవత్సరాల క్రితం జూడియా నుండి వచ్చిన వ్యక్తి శాంతి మరియు క్షమాపణ యొక్క సాధారణ సందేశం. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో చేయడం కోసం మేము ఎంతో రీసెర్చ్ చేసాం. ఈ యొక్క వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయ్యింది అని అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.